ఆలయం ప్రక్కన అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా ఒక ఆలయం నిర్మించారు. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమనుచు దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. 4 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభించి 2009లో నిర్మాణం పూర్తి చేశారు. కృష్ణా జిల్లా వెలవం గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు గారు ఈ ఆలయం నిర్మింపజేశారు. ప్రస్తుతం ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష, పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాస, నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి, మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి, కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత. శ్వేతవర్ణంలో ఆలయం నిర్మితమైంది. విశాల ప్రాంగణంలో స్తంభాలతో కూడిన మండపం, గర్భాలయం ఉన్నాయి. గర్భాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహం భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తుంది. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మాలధారణ కావించి దీక్షతో స్వామిని సేవించిన వారికి బాధలు నశిస్తాయని ప్రతీతి. అందుకే హైదరాబాద్, కృష్ణా, ఖమ్మం జిల్లాల నుండి భక్తులు ఇక్కడ మాలధారణ చేసుకుంటారు. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. ఖురాను, బైబిల్, గీత ఒకటని కులమత భేదం వద్దనే, గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే, రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే, పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి, నిండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే. ఆలయం 2 అంతస్తులలో నిర్మించారు. క్రింది అంతస్తులో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఉన్నది. చలువ రాతితో మలచిన బాబా మూర్తి ప్రశాంత కిరణాలను ప్రసరింపజేస్తున్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్త్యాకత్మకుడు దత్తాత్రేయ అవతారమై కలియుగ ప్రత్యక్ష దైవమై బాబా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ప్రతి గురువారం వేల సంఖ్యలో భక్తులు ఈ మందిరం దర్శించి బాబా కృపకు పాత్రులవుతున్నారు. బాబా శరణం, సాయి శరణం, సాయినాథ శరణం, పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. బాబా శరణం, సాయి శరణం, సాయినాథ శరణం, పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. హరి శివ అల్లా ఆ గురునానకు ఒకరే అతడే సాయి,
జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం, బాబా పలుకులే హాయి. జయ జయ ద్వారకమాయి. జై జై సద్గురు సాయి, జై జై ద్వారకమాయి. పదములు నమ్మితి మోయి, శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. బాబా శరణం సాయి, శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. బాబా స్పర్శతో శీలధి గ్రామం ఆయను షిరిడి క్షేత్రం. జయ జయ సద్గురు సాయి. మహారాష్ట్రములో వెలసిన తీర్థం, భక్తుల కన్నుల భాగ్యం. జయ జయ ద్వారకమాయి. జై జై పండరినాథ, జై జై పాండురంగ. పదములు నమ్మితి మోయి, శరణం షిరిడి సాయి. పదండి ఈ మందిరంలో మరొక ప్రత్యేకత శ్రీ ధనలక్ష్మి దర్శనం. సాయిబాబాతో పాటు శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని దర్శించే భాగ్యం కలుగుతుంది. భక్తజన కల్పద్రువమై దివ్య మంగళ శోభితమైన రూపంతో కొలువు తీరి ఉన్నది శ్రీ ధనలక్ష్మి అమ్మవారు. ఆంధ్రప్రదేశ్లో బాబా మందిరాలలో ఎక్కడా లేని విధంగా శ్రీ ధనలక్ష్మి అమ్మవారి నిలువెత్తు చలువరాతి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సాయి దర్శనం, లక్ష్మీ కటాక్షం కోరుతూ రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ మందిరం సందర్శిస్తుంటారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే.